సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్నటి నుంచి మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కక్షపూరితంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాము అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసినా కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. గతంలో కూడా మేము 16 నెలలు జైల్లో ఉండి వచ్చాము. ఇప్పుడు కూడా మేము జైలుకి వెళ్ళటానికి సిద్ధమే అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఆశ్చర్యం కలుగుతూ ఉంది. రాజకీయాలలో ఉండి జైలుకి వెళతాము, మేము వెళ్ళి సిద్ధంగా ఉన్నాము అని చెప్పటం అదొక ప్యాషన్ లాగా అనిపిస్తుందా ఏంటి అనిపిస్తుంది. నిజంగా ఎవరన్నా జైలుకి వెళుతున్నాము అని అంటే తప్పు చేస్తే అక్కడ ఆ నేరానికి సంబంధించినటువంటి వెళుతున్నాము అనేటువంటి అవమాన భారంతో జైలుకి వెళుతుంటారు, తలకాయ ఉంచుకొని వెళుతుంటారు. అలాంటిది ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే, ప్యాషన్ ఏంటంటే, మా మీద అక్రమ కేసులు, మేము వెళుతున్నాము, మమ్మల్ని కావాలని పంపిస్తున్నారు, మేము వెళతాము అని చెప్తున్నారు. వెళ్ళి వస్తూ ఇలా 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 అందరికీ చక్కగా వాళ్ళకి నమస్కరించుకుంటూ ప్రతి ఒక్కరు, మనం చాలామందిని చూస్తాం, అదొక రకమైనటువంటి ఒక ప్యాషన్, అంటే అదొక ట్రెండ్లోకి వెళుతూ ఉన్నారు. సరే, తప్పు చేసిన వాళ్ళు అట్లాగే ఉన్నారు, తప్పు చేయలేని వాళ్ళు ఎట్లాగే ఉన్నారు, తప్పు చేయనటువంటి వాళ్ళు ఏమన్నా తలకాయ ఉంచుకొని వస్తున్నారు. అసలు అదొక, అంటే ఏ రకమైనటువంటి యాంగిల్లోకి వెళుతున్నారు అనేటువంటిది ఒక ఇబ్బందికరమైన అంశం. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మేము జైలుకి వెళ్ళక తప్పదు అనేటువంటి దాన్ని ఆయన సంకేతం ఇచ్చేశారు. ఇంకో సంకేతం కూడా ఇచ్చేశారు. ఆయన బయటకు వచ్చి మాట్లాడటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళితే మాత్రం మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నడిపిస్తారనేది కూడా డైరెక్షన్ వచ్చేసింది. అంతే కదా. ఇంకొకరు రాకుండా ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళితే ఆ పార్టీని నడిపించేటువంటి వ్యక్తి మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సరే, రేపు భవిష్యత్తులో ఆయన బయటకు వస్తే ఓకే, ఆయన బయటికి రాకుండా వైఎస్ఆర్సీపీ ఏదైనా అధికారంలోకి వస్తే అప్పుడు సీఎం భారతి గారు అవుతారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవుతారనేది వేరే విషయం. కానీ ఇక్కడికి మాత్రం పార్టీని నడిపించేటువంటిది నేనేను అని చెప్పి ఆయన బయటికి రావడం ద్వారా ఇండికేషన్ ఇచ్చారు. అయితే వారు దీంట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. స్కామ్ లేదు, ఇది ఒక కట్టు కదా, ఎవరుని అరెస్ట్ చేయాలో ముందే నిర్ణయం చేసుకుంటున్నారు, ఇది కక్ష సాధింపు చర్య, అసలు ఈ కేసులో బేసే లేదు, సిట్టు మొత్తం స్టోరీ చెప్తుంది, కథ చెప్తుంది సిట్ అంతా కూడా, ఇది ఛార్జ్షీట్లో కూడా వాళ్ళు అదే పొందుపరిచారని చెప్పని అంటున్నారు. చాలా చక్కగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే గౌరవం, ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ కాబట్టి అప్పుడు. కానీ ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన యాంగిల్లో, ఆయన డైరెక్షన్లో చెప్తూ ఉంటారు. వైఎస్ వివేక కేసును కూడా సునీత చేసుకుంది కదా అనేటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఆయన. సునీత మీద నెట్టేశాడు, అట్లా జరిగింది కదా, ఇట్లా జరిగింది కదా, అది అట్లా జరిగింది కదా, ఇట్లా జరిగింది కదా అని చెప్పి ఆయనకి చాలా డైమెన్షన్స్ ఇచ్చాడు. దాంట్లో కూడా మనం గతంలో చూసినప్పుడు షర్మిల విషయంలో కూడా అట్లాగే ఇచ్చాడు. మరి ఆయన షర్మిల విషయంలో అన్ని నిజాలు చెప్పాడు అనుకోవాలా, సునీత విషయంలోనూ వైఎస్ వివేక కేసు విషయంలో అన్ని నిజాలు చెప్పాడు అనుకోవాలా, మరి ఇప్పుడు మాత్రం నిజాలు చెప్తున్నాడు అని అనుకోవాలా? అంటే అప్పుడు చెప్పినవి 2 అబద్ధాలే, ఇప్పుడు కూడా చెప్పేటువంటిది అబద్ధమే అని చెప్పినటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. లిక్కర్ కేసు విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకి అంత మంచిది. వాళ్ళు ఎంత ఎక్కువ మాట్లాడితే, ఎంత డిబేట్ చేసుకుంటే, అప్పుడు క్వార్టర్ కొనుక్కొని తాగిన వాళ్ళందరూ తిడతా ఉన్నారు, అప్పుడు రేటుకి ఎక్కువ పెట్టి కొనుక్కొని తాగిన వాళ్ళందరూ తిడుతూ ఉన్నారు, అప్పుడు అది తాగి ఆరోగ్యాలు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళందరూ తిడతా ఉన్నారు, దాని ద్వారా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ తిడతా ఉన్నారు. మరి అంత ఇదిగా క్లారిటీగా మరి వాళ్ళకి అర్థం కావట్లేదు అనిపిస్తూ ఉంది. సరే, ఇక్కడ స్కామ్ లేదు, కేసే లేదు, ఇది కట్టు కదా, ఇదంతా ఒక సిట్ వాళ్ళు రాస్తున్నటువంటి ఒక కథ అని చెప్పని వారు మాట్లాడినటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, వాళ్ళకి 5 క్వశ్చన్లకు వాళ్ళు సమాధానం చెప్పగలిగితే ప్రజలకి చాలా క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రజలు అడిగేటువంటి 5 క్వశ్చన్లు ఏంటంటే, మీరు మద్య నియంత్రణ, మద్యం అసలు పూర్తి స్థాయిలో నిషేధం, మద్య నిషేధం అని చెప్పినటువంటి మీరు ఎలక్షన్ పాలసీ, ఎలక్షన్ ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? మద్య నిషేధం కాస్త మద్య నియంత్రణ అనేటువంటి పేరుతో ప్రైవేట్ షాపులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడిపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్తే వాళ్ళకు చాలా క్లారిటీ వస్తుంది. నెంబర్ 2 ఏంటంటే, అసలు
ప్రపంచం మొత్తం ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఆన్లైన్ పేమెంట్స్ని ఎందుకు ఎత్తివేసి క్యాష్ పేమెంట్సే జరపాలి అనేటువంటి నిర్ణయాన్ని అసలు ఎందుకు చేశారు? దానివలన మీకు జరిగినటువంటి ప్రయోజనం ఏంటి, ప్రజలకు జరిగినటువంటి ప్రయోజనం ఏంటి? ఇది చాలా క్లారిటీగా చెప్పాల్సిన అంశం. ఆన్లైన్ పేమెంట్లను వద్దు అని చెప్పటానికి అసలు మీరు ఎందుకు దాన్ని నియంత్రించేటువంటి పరిస్థితి చేశారు? మద్య నిషేధాన్ని, మద్య నియంత్రణ ఎందుకు అన్నారు? ఆన్లైన్ పేమెంట్స్ ఎందుకు ఎత్తివేసి క్యాష్ పేమెంట్స్ ఎందుకు పెట్టారు? నెంబర్ 3, ప్రైవేట్ షాపులు ఉన్నటువంటి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని పెట్టి ఎందుకు ప్రభుత్వం ఆధీనంలోనే ఆ షాపులని నడిపించేటువంటి ప్రయత్నం దిశగా అడుగులు వేశారు? దీని వెనక జరిగినటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఏంటి? నెంబర్ 3. నెంబర్ 4, అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో విజయసాయిరెడ్డి గారు రాజకేశ్వరరెడ్డి పాత్ర గురించి, మిగిలినటువంటి వాళ్ళ పాత్రల గురించి, నా ఇంట్లోనే సమావేశం అయ్యారు అని చెప్పిన అంశం గురించి, మా ఇంట్లోనే ఇవన్నీ ఒక ప్లాన్ జరిగింది, నేనే శరత్చంద్రారెడ్డి ద్వారా మా అల్లుడి ద్వారా 100 కోట్ల రూపాయలు ఇప్పించాను ఈ డిస్టిలరీస్ కోసము, ఈ లిక్కర్ కోసం అని చెప్పినటువంటి దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం ఆన్సర్ చేస్తారు? నెంబర్ 4, విజయసాయిరెడ్డి గారు చెప్పినటువంటి అంశాలకు ఏం ఆన్సర్ చేస్తారు? లిక్కర్ స్కామ్ జరిగింది అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. 100 కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పని సిట్టు అది కట్టు కథ అయితే, మరి విజయసాయిరెడ్డి గారు చెప్పింది కట్టు కథ ఎట్లవుతుంది? దానికి పేమెంట్స్ జరిగినట్టుగా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, 100 కోట్ల రూపాయలు జరిపినట్లుగా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎట్లా దాన్ని మీరు కట్టు కదా అంటారు? దాన్ని ఎట్లా అసలు స్కామ్ లేదంటారు? దానికి ఎట్లా ఇది ఒక కక్ష సాధింపు చర్య అని ఎట్లా అంటారు? ఏ రకంగా అంటారు? ఇది నెంబర్ 4. ఈ 4 అంశాలు. నెంబర్ 5, అసలు ఏమీ లేకపోతే అసలు ఇదంతా కట్టు కథ అయితే, అసలు లిక్కర్ స్కామే జరగకపోతే రాజకేశ్వరరెడ్డి ఎలా వీళ్ళందరితోటి ఆపరేట్ చేశాడు? సిస్టంలోకి వెళ్ళి అక్కడి నుంచి అధికారులతో వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేశారు? అప్రూవల్గా మారినటువంటి అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నటువంటి అంశాలు ఏంటి? అక్కడ మీరు ఒక నెంబర్ పెట్టి ఎవరైతే మిథున్ రెడ్డి ఇద్దరిని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా రాజకేశ్వరరెడ్డి లింకప్ చేసి ప్రతి ట్రాన్సాక్షన్ వెనక ప్రతి వారము డబ్బులు 60 కోట్లు 50 కోట్లు తీసుకునే విధంగా ఎందుకు ప్లాన్ చేశారు? ఎందుకు స్కెచ్ వేశారు? ఈ 60 కోట్ల రూపాయల యొక్క కథా కమామేషి ఏంటి? ఇది జరిగినటువంటి మొత్తం ట్రాక్ రికార్డ్ ఇస్తున్నారు కదా, ఎక్కడెక్కడ ఇల్లు అద్దెకి తీసుకున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఏ రకంగా ట్రాన్సాక్షన్ జరిగినాయి అనేటువంటి మొత్తం డేటా ఇస్తున్నారు కదా. ఇది నెంబర్ 5. ఇట్లాంటి ఇంకొక 5 చెప్పొచ్చు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాంట్లో కల్తీ మద్యం ఎందుకు అమ్మారు, నాసిరకం మద్యం ఎందుకు అమ్మి ప్రాణాలు తీశారు. నెంబర్ 6, 7, మీరు ఎవరైతే డిస్టిలరీస్కి సంబంధించి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి అసలు డిస్టిలరీలు ఎందుకు తీసుకున్నారు. నెంబర్ 8, మరి మాగుంట శ్రీనివాసరెడ్డి మీ ఎంపీకి సంబంధించిన డిస్టిలరీస్ ఎందుకు ఓపెన్ చేయలేదు, ఎందుకు నడిపించలేదు. ఇది నెంబర్ 8. నెంబర్ 9, అసలు ఈ మొత్తం దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కరే తెలివికల్లాళ్ళు. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో లిక్కర్ స్కామ్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంత కీలకంగా నడిపినటువంటి వ్యక్తి, మొత్తం ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి, సకల శాఖ మంత్రిగా పేరు గడించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి ఆయన ఒక్కరు మాత్రం ఈ కేసులో ఇరుక్కోవాలా అంటే ఆయన ఎంత తెలివికల్లాడో చూడండి. ఆయన ఒక్కడే ఎంత తెలివికల్లాడో చూడండి. మిగిలిన వాళ్ళందరూ ఇరుక్కున్నారు. ఎందుకంటే ఆయన అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకపోకుండా ఉండటం వలన ఆయన దాంట్లో సేఫ్ జోన్లో ఉన్నారేమో అని అనుకుంటున్నా. బట్ ఆయన మాత్రం దాంట్లో లేడు. అంటే ఏదో ఊరక కమ్యూనికేషన్ ఏదైనా ఉంటే ఉండదు, ప్రాపర్గా ఆయన ఎక్కడా కూడా ఆయన దొరకలేదు. అందుకనే ఇప్పుడు ఆయన బయటికి రావడానికి, మీడియాని ఫేస్ చేయడానికి ఆయనకి స్కోప్ ఏర్పడింది. వీళ్ళందరికంటే ఆ రోజు నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు తర్వాత నెంబర్ 5 అయ్యి, తర్వాత నెంబర్ 100 అయ్యి, ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి రోడ్డు మీద క్రాస్ రోడ్స్లో నిలబడినటువంటి విజయసాయిరెడ్డి గారు చెప్పినటువంటి అంశం, దీంట్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆయన చెప్పిన దానికి ఈయనేం చెప్తాడు అంతే. ఇంకేం అసలు 5 క్వశ్చన్లో 5కి ఇంకో 3 బోనస్ అనుకోండి. ఆ 8లో 5 చెప్పనండి చాలు. ఆయన 8లో 5 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పనండి, సరిపోయింది. చెప్తే సంతోషమే, ప్రజలకి దాంట్లో తప్పేంది, క్లారిటీ జరగలేదని చెప్దాం. ఆయన మాట్లాడుతూ కూడా అండి ఆధారాలు లేవు అంటున్నారు, కానీ దోపిడీ చేయలేదు, నేరం జరగలేదని చెప్పట్లేదు. అంటే లిక్కర్ కేసుకు సంబంధించి ప్రతి సామాన్య మానవుడికి లిక్కర్ స్కామ్ జరిగింది అనేటువంటిది స్పష్టం. దాన్ని ఇప్పుడు మళ్ళీ అది జరగలేదు అని చెప్పేటువంటి ప్రయత్నంలో వీళ్ళు ఆధారాలు లేకుండా చేసామని అనుకున్నారు. కానీ ఆధారాలతో సహా సిట్ ఎంక్వైరీ చేయటంతో
జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తప్పదు అనేటువంటి ఇండికేషన్స్ తోటి వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తప్పదు అనేటువంటి దాన్ని వాళ్లే చెప్పి వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారు. లేదు అని అంటే లేదని వాళ్ళు చెప్పుండొచ్చు కదా, కాదు జరుగుతుంది అనేది చెప్పడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళ ఇంటెన్షన్ అంటే వాళ్ళు దాన్ని పొలిటికల్గా దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి స్టెప్కి వచ్చారు. పొలిటికల్గా డైవర్ట్ చేసుకోవటం, వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవటం, దానికి వాళ్ళు వేరే కారణాలు చెప్పడం అనేటువంటిది పొలిటికల్గా తప్పులేదు. కానీ పిక్చర్ వాళ్ళకి అర్థమైపోయింది, క్లారిటీ వచ్చేసిందండి. చిన్నపిల్లడికి నోట్లో ఏలు పెట్టుకుని అడిగినా చెబుతాడండి, ఎవరిని అడిగినా చెబుతారు. ఇక వాళ్ళు చెప్పే మాటలు ఎవరిని చెప్పాలి వినాలంటే చెవులో పూలు పెట్టుకోవాలి, చెవులో పెద్ద తామర పూలు పెట్టుకుని వాళ్ళు చెబుతానే ఆహా ఓహో అని వినాలి. సరే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద అభిమానం ఉంటుంది కాబట్టి, వాళ్ళ నాయకత్వం మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పే వాటిని వాళ్ళు ఎస్ మా వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని అనుకోవడం తప్పులేదు, వాళ్ళు అనుకోవడం తప్పులేదు. ఇంటలెక్చువల్స్ కానీ సమాజంలో వీటిని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, సమాజంలో దీనివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు కానీ, దీన్ని అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు కానీ, ఆ రోజు డ్రైవ్ చేసినటువంటి మేధావులు కానీ ఎవరైనా కానీ దాన్ని ఇది ఖచ్చితంగా జరిగింది లిక్కర్ స్కామ్ అని చెప్పడంలో ఎటువంటి సంకోచించాల్సిన అవసరం లేదు. ఇది 100% లిక్కర్ స్కామ్ అనేటువంటిది విత్ ప్రూఫ్ ఎవిడెన్సెస్ తోటి ఉంది. దీని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు కక్ష సాధింపు చర్య లేదా ఇది ఒక కట్టు కదా, అసలు స్కామే లేదు, అసలు బేసే లేదు, ఏమీ లేదు దానికి ఇంతమందిని ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఇన్ని ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇన్ని ఎవిడెన్స్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ రకంగా ఎన్ని చేస్తారు. సరే గారు, ఇప్పుడు వీటితో పాటు సిట్ ముందుకి వైనాట్ 175 అని వచ్చిందండి. అంటే ఇందులో ఈ యొక్క లిక్కర్ స్కామ్ డబ్బులు 300 కోట్లు మొన్న ఎన్నికల్లో 175 మంది ఎమ్మెల్యేలకి అంటే అదే ఇప్పుడు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి వాటిని 300 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ డబ్బులు రాజకేశ్ రెడ్డి వాళ్ళు ఇక్కడ నుంచి తాడేపల్లి పంపిస్తే తాడేపల్లి నుంచి ఆ అమౌంట్ మొత్తం కూడా ఆ 3 జిల్లాలకి వెళ్ళింది. ప్రతి నియోజకవర్గం ఆల్మోస్ట్ 15 కోట్లు ఫిక్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది. 15 కోట్లు ఫిక్స్. ఇది కావాలంటే సరే ఎవరన్నా దీనికి సంబంధించి ఒకరో ఇద్దరు తీసుకోకుండా ఉంటే ఉన్నారేమో కానీ 15 కోట్ల రూపాయలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు యావరేజ్కి పంపించేశారు. మరి తెలుగుదేశం వాళ్ళు పంపలేదంటే వాళ్ళు పంపించారు, కాకపోతే వాళ్ళు అంత పంపలేదు. వాళ్ళు 5 కోట్లు 7 కోట్లు 10 కోట్లు పంపించినట్టు ఉన్నారు. మరి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ డబ్బులు 15 కోట్ల రూపాయలు యావరేజ్గా ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళినాయి. అంతకంటే ఎక్కువగా కూడా అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి టఫ్ సిచ్యువేషన్ బట్టి 25, 30, 35 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందజేశారనేటువంటిది టాక్. సరే దీనికి ఇప్పుడు ఎవరైనా వచ్చి చెప్పండి అంటే మాకెందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అంటారు. ఎవరు అందరు నోట్లో వేలు పెట్టుకొని చెప్పేటువంటి అమాయకులే ఎవరు. ఇది వాస్తవం అవునా కాదా అనేటువంటిది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, వీళ్ళ మనస్సాక్షికి తెలుసు, పబ్లిక్కి తెలుసు, మనకి తెలుసు. కాకపోతే ఏంటంటే దీన్ని ప్రూవ్ చేయాలంటే మన దగ్గర ఆధారాలు ఎక్కడ ఉన్నాయి, మనం ఎక్కడ తీసుకొని వస్తాం. సరే అదేదో అది అంటే ఇప్పుడు ఆ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇచ్చినటువంటి వాళ్ళు కారులో వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ట్రేస్ అవుట్ అయింది, ఎవరు తీసుకున్నారు ట్రేస్ అవుట్ అయింది, ఎవరి దగ్గరికి వెళ్ళి ట్రేస్ అవుట్ అయింది, మీ దగ్గరికి వచ్చినాయి ఎలక్షన్ ముందుగా ఎందుకు వచ్చినాయి మీ దగ్గరికి, మీ దగ్గర రావడానికి కారణాన్ని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ క్యాండిడేట్స్ని పిలిచి ఆ అభ్యర్థులను పిలిచి అడిగేటువంటి క్రమంలో ముందు వాళ్ళ పిఎల్ ఎవరికైతే హ్యాండ్ తీసుకున్నారో వాళ్ళని అడుగుతారు, వాళ్ళు చెబుతారు వాళ్ళదేం పోయింది, వాళ్ళకేం సంబంధం, సార్ మాకు ఇచ్చారు సార్, మేము తీసుకుని మా సార్కి ఇచ్చాం సార్ అంటారు. అయిపోయింది. సరే వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు ఏం చెప్తారు, అబ్బాయి మాకు అసలు ఏం తెలియదని మాకు రాలేదని అంటారు. ఇప్పుడు నారాయణ స్వామి ఉన్నాడండి ఎక్సైజ్ శాఖ మంత్రి, ఒక్క మాటలో చెప్తాను, నారాయణ స్వామికి అసలు ఏమన్నా తెలుసా, ఈ లెక్కర్ కేసు ఏందో తెలియదు, ఈ స్కామ్ ఏందో తెలియదు, ఈ డబ్బులు ఎటు వచ్చినాయో తెలియదు, ఎటు పోయినాయో తెలియదు, ఆయనకు వచ్చింది రూపాయి లేదు, ఆయన మంత్రి పదవి ఉంది, పెద్దిరెడ్డి గారు కూర్చోవాలి, నుంచోవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, రమ్మంటే రావాలి, పాపం ఆయన పరిస్థితి. కానీ ఇప్పుడు ఆయన సిట్ పిలుస్తుంది, ఆయన పోయి ఏం చెప్పాలి, తెలుసని చెప్పాలా, తెలియదని చెప్పాలా, లేదా ఆయనకి ఏదైనా ₹1 వాటా వచ్చిందా, ఆయన ₹1 వాటా కూడా లేదు. ఏది ఇంత పెద్ద స్కామ్ జరిగితే, ఇన్ని వేల కోట్ల రూపాయలు జరిగితే యాజ్ ఏ కన్సర్న్ మినిస్టర్కి ఆయన డిప్యూటీ సీఎం కూడా అనుకుంటారు కదా, డిప్యూటీ సీఎంకి ఆయనకి మరి ఆయనకి పాపం ఇది కూడా లేదు. అదృష్టవంతుడు అనుకోవచ్చు అంటారా ఇలాంటి స్కామ్లో? అంటే జనరల్గా చెప్పుకోవాల్సింది ఏదంటే చెప్పుకుంటే ఆయన బెటర్, చెప్పుకోకపోతే ఆయన తెలిసింది ఏదైనా చెప్పాడు అనుకోండి మంచిదే, చెప్పలేదు అనుకోండి ఇప్పుడు ఆయనకు బాధ ఉండిద్ది కదా, సరే ఓకే. అజిత్ గారు దీనికి సంబంధించిన బయట ఉంటుంది సార్, బయట ప్లీజ్. దాన్ని తిప్పి నెక్స్ట్ ఆయన దగ్గరికి, మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి ఎప్పుడు పోతారో నోటుకు వచ్చిన అబద్ధాల కూతులని రాసుకుంటారు. కేసు ఎలా ఉండేది లేదు, చచ్చేది లేదు. ఈలోగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసి జనం మీద వదిలేస్తారు. జనం అంతా చదివేసి ఘోరాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ వెనకబడి ఉండేవాళ్ళని వాళ్ళు అనుకోవాలా.
ప్రూవ్ అయ్యేది ట్రయల్లో వచ్చి చేయాల్సింది కదా, అప్పుడు చూసుకుందాం. ఈలోగా అయిపోయి హెరాస్మెంట్ అయిపోతుంది, ఎత్తి జైల్లో వేయచ్చు. నువ్వు కావాల్సిన వాళ్ళు జైల్లో పెట్టేసుకుని ఆ తర్వాత ఆధారాలు దొరకని మేమేం చేస్తాం సార్ అనొచ్చు. అవర్ నీ చేతిలో ఉంది, నువ్వే కేసు పెట్టినావు. ఇప్పుడు ఈరోజు ఈయనతో 12 మంది అంటే అరెస్ట్, ఇంకా ఎంతమందిని చేస్తారో తెలియదు.